ఈ పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే మా ఆదిరెడ్డి వాసు గారు అత్యధిక మెజార్టీతో రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన శుభ సందర్భంలో వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత సంక్షేమ సంఘం, వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘం 3 సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో వారికి ఘన సన్మానం చేయాలని చెప్పి మా సంఘాలు నిర్ణయించాయి. ఆదిరెడ్డి వాసు గారి కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొదట ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీగా, తర్వాత వీరరాఘవం గారు మేయర్గా, వారి కోడలు భవానీ 2014 ఎమ్మెల్యేగా, 2019లో ఎమ్మెల్యేగా, 2024లో ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ పరంపర కొనసాగడానికి కారణం వారి కుటుంబం మా వెలమల పట్ల ఉండే మంచి సహాయ సహకారాలు, అలాగే ప్రజాసేవ, ప్రజలకి ఏం కావాలి అది మనం నెరవేర్చాలి అన్న విధంగా ఆ కుటుంబ సభ్యులు ఉంటారు. కాబట్టి రాజమండ్రిలోని వెలమలు ఒక్కదే కాకుండా అన్ని కులాల వారు కూడా సహాయ సహకారాలు అందించి ఇన్ని పదవులు కొనసాగడానికి కారణాలు అయ్యాయి. మా కులం గురించి, మా వెలమ కులం గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు కానండి, మేము మా కులంతో పాటు అన్ని కులాలకి కూడా గౌరవిస్తూ ఉంటాం, సహాయ సహకారాలు చేస్తూ ఉంటాం. మేము ఒక్కలే మా వాళ్ళకే చేసుకోవాలని ఉండదు. మాకు ఎవరు కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళకి ఏదో ఒక రీతిలో సహాయం చేయడంలో ముందుంటూ ఉంటాం. అందువల్లనే ప్రజలు వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించారు. అలాగే చల్లా శంకర్రావు ఈ మధ్య ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు. అంతకుముందు కోలబాబు గారు కూడా ఇనిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు. ఇవన్నీ కూడా ఎలక్షన్లో గెలిచి ప్రజల మన్నన పొంది వచ్చిన పదవులే కానీ నామినేటెడ్ పదవులు అయితే ఏం కాదు. దీనికి కారణం ఏంటంటే ప్రజాదరణ మా యందు బాగా ఉన్నది. మేము ప్రజలతో అందరితో సత్సంబంధాలతో మంచి చెడ్డలో కలిసిమెలిసి ఉంటున్నాం. కాబట్టి ఈ రోజున ఇంత ప్రజాదరణ మాకు వస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇదే కొనసాగింపు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా మేము ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం చేయదలుచుకున్నాం. 22వ తారీఖు ఆదివారం చెరుకూరి కళ్యాణ మండపంలో భారీ ఎత్తున సన్మానం చేయాలని చెప్పి మా కులం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఎందువల్లంటే 2019లో గెలవడం చాలా గొప్ప. ఎందువల్లంటే అప్పుడు వారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. 2019లో తెలుగుదేశానికి ఎదురుగాలి వీసినా సరే ఆ గాలిలో నిలబడి 32,000 మెజార్టీతో గెలిచారంటే వారు ప్రజల పట్ల, రాజమండ్రి ప్రజల పట్ల ఏ రీతిగా ఉంటున్నారో మనకి అర్థమవుతూ ఉంటుంది. అంతకు మించి ఈసారి 72,000 మెజార్టీతో వాసు గారు గెలవడం మాకందరికీ ఆనందకరం. ఈ శుభ సందర్భంలో ఘనంగా సన్మానించుకోవాలని చెప్పి మేమందరూ నిర్ణయించి, అది మీ ద్వారా వెలమ కుటుంబాలందరికీ చేరు అవ్వాలని ఇదే పిలుపుగా తీసుకొని వెలమలందరూ కూడా ఈ మహోత్సవానికి, ఈ సన్మాన మహోత్సవానికి ఇచ్చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. మా వెలమ యువత గౌరవ అధ్యక్షుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఈ నెల 22వ తారీఖు అంటే ఎల్లుండి ఆదివారం ఘన సన్మానం ఏర్పాటు చేశాం. ఆ సన్మానాన్ని మీ ద్వారా మా వెలమ సంఘీయులకి తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశానికి 3 జిల్లాల నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా నుంచి మా సంఘీయులందరూ వేలాదిగా రావడానికి వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా ఆదివారం వస్తారు. అలాగే ఆ సన్మానంలో శంకరాకు కూడా సన్మానం ఉంటుంది, అలాగే కోడబాబు గారికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే మేము మా అంచనా ప్రకారం ఒక 5,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళందరికీ అక్కడ విందు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని మా వెలమ సంఖ్యలు కోరుతున్నాం. అలాగే ఇదే మా ఆహ్వానంగా మీరు కూడా అందరూ ఆ రోజు ఉదయం 9:30 కల్లా మీరు అందరూ రావాలని మరీ కోరుతున్నాం. అలాగే మా ఇప్పుడు వెలమ సంఘం ప్రెసిడెంట్గా కిలపర్తి శ్రీనివాస్ గారు, నేను సెక్రటరీగా సప్రమణ గారు, అలాగే వెలమ యువత అధ్యక్షుడిగా కొల్లి దుర్గాప్రసాద్ బుజ్జి అంటారు, సెక్రటరీ తెల్లా బాలమురళి గారు, అలాగే వెలమ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా వేమిరెడ్డి సత్యనారాయణ గారు, సెక్రటరీ కొల్లు గోవింద్ గారు రాలేదు, అలాగే ఆరిక్ గారు, మన చెల్లా కేశవ్ గారు, బండారు మధు గారు, ఇంకా మిగతా వాళ్ళందరం కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గర నుంచి చూస్తున్నాం. స్వాగతం. నా పేరు కొల్లి వెంకటదుర్గా ప్రసాద్ బుజ్జి, వెలమ యువత అధ్యక్షుడిని. మా వెలమ యువత గౌరవ అధ్యక్షులైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 72,000 సుమారు భారీ మెజార్టీతో నెగ్గి రాజమండ్రి శాసనసభ్యునిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకి ఘన సన్మానం చేయాలని చెప్పేసి వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత సంక్షేమ సంఘం, వెలమ ఉద్యోగ సంఘాలు 3 కలిసి తీర్మానించుకొని 22వ తారీఖు ఆదివారం నాడు చెరుకూరి ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం సన్మాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ 3 జిల్లాల్లో కూడా ఆదిరెడ్డి వాసు గారు వెలమ కులస్తుల తరఫున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే అయి ఉన్నారు. ఈ సందర్భంగా ఈ 3 జిల్లాల ప్రతినిధులను కూడా మా యొక్క సన్మాన కార్యక్రమం ఆహ్వానిస్తూ వారికి సన్మానం జరిపించడం జరుగుతోంది. కావున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ విషయాన్ని రాజమండ్రి ప్రజలకు, మా వెలమ సంఘీయులకు మీ ద్వారా తెలియజేయడం కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేయండి. సెలవు.